నమస్తే సంచలన అప్డేట్స్ చూస్తే వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ వాసులు ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. వర్షాలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆకస్మిక భారీ వర్షాలు కురుస్తున్నాయని, వర్షం తగ్గగానే అందరూ ఒకేసారి రోడ్ల మీదకు రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందని చెప్పారు. కాస్త సమయం తీసుకుని రోడ్లపైకి వచ్చి ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అప్పుడు ప్రజలు కొంత ఉన్నటువంటి వాతావరణం చెట్టు వర్షాలు పడుతుంది, ఈ టైం వర్షాలు పడతాయని ఎంత వివరించే ప్రయత్నం జరిగినా కూడా వాళ్ళ విధి నిర్వహణలో వాళ్ళ బాధ్యతల ఆఫీసులు అయిపోయే టైంకి ఇంటిపోయే సందర్భంలో వర్షం పడితే సందర్భంలో ఎక్కువ కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కొంత ప్రజల సహకారం ఎదుర్కొంటున్నాం అంటే కొంత ఓపికగా వర్షం పడడం సేపు కొంత ఆగి దానికి సంబంధించినటువంటి పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు ఇంకా ఎవరైనా వాటర్ బాగా తెలుస్తుంది, ట్రైన్ ప్రాబ్లం అవుతా ఉంది, ప్రజలకు రవాణా సౌకర్యం ఇబ్బంది అవుతుంది అంటే అక్కడ హర్డీలు అంటే కబ్జా అయ్యో లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల మీద ఇబ్బంది కలిగే వ్యవస్థ నెలకొన్నది. కాబట్టి ఈ యొక్క ప్రకృతి నేచురల్ గా పోకుండా అడ్డం పడి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అవుతుందంటే ప్రత్యేకించి హైడ్రాకు అధికారాలు ఇచ్చి జిహెచ్ఎంసీ పరిధినే కాకుండా త్రిపురార్ లోపల ఇక్కడ ఓఆర్ఆర్ లోపల వాటి సమస్య పరిష్కరించడానికి ప్రత్యేక అధికారులతో పాటుగా అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేశాం. మెట్రో వాటర్ వర్క్స్, డ్రింకింగ్, ట్రైన్ సంబంధించినటువంటి డ్రింక్ వాటర్ దానికి సంబంధించిన చేస్తారు కాపాడుతారు. మిగతా జిహెచ్ఎంసీ శానిటేషన్, ఎలక్ట్రిసిటీ, లైటింగ్ ఎక్కడ అక్కడ కోఆర్డినేషన్ చేసిన స్పెసిఫిక్ ఎక్కడైనా పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయ్యి దిస్ ఇస్ ద రీజన్ అని చెప్పగలిగితే వెంటనే అక్కడ రిజాల్వ్ చేయడానికి హైదరాబాద్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. సో వేదిక మీద అన్ని డిపార్ట్మెంట్లు అందరూ కూడా హైదరాబాద్ ప్రజలకు విశ్వాసం ప్రభుత్వం తరఫున కలిగించేది ఏంటంటే ఇది ప్రకృతి వల్ల జరుగుతున్నటువంటి దాని లోపల వెంటనే పరిస్థితిని చక్కదిద్దడానికి